సురేష్ గారు, యా, సో గత ప్రభుత్వం చేసిన ఏదైనా మంచి పనులు ఉంటే వాటిని కంటిన్యూ చేస్తామనే ఒక మెసేజ్ అయితే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిట్టే అనుకోవాలా? దీని ద్వారా గత ప్రభుత్వం చేసిన మంచి పనులు ప్రజలు చూస్తారు అనుకోవాలా? ఏ రకంగా చూడాలి? హరి గారు, మీ ద్వారా తెలంగాణ కాంగ్రెస్ పక్షాన తెలుగు ప్రజలకి నూతన సంవత్సర శుభాకాంక్షలు, మా లైవ్లో ఉన్న సోదరులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. వాట్ వీ బిలీవ్ హరి గారు అంటే, వీ బిలీవ్ ఇన్ డెమోక్రటిక్ సిస్టమ్. ఈ దేశంలో ప్రజాస్వామ్య విలువల్ని నమ్మే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం, ప్రజల చేత ప్రజల కోసం ఎన్నుకోబడిన ప్రభుత్వం కాబట్టి, ప్రజల ప్రభుత్వం కాబట్టి వీ బిలీవ్ గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ఇన్స్టిట్యూషన్ అని. అది ఒక నిరంతర ప్రక్రియ. గత గవర్నమెంట్లో కేసీఆర్ గారు లేదా మోడీ గారు అయితే దేశంలో అంటే నెహ్రూ అంటారు. అంటే 60 ఏళ్ళ నాటి పరిపాలన ఈరోజు గుర్తొస్తారు. అంటే అది చెప్పకపోతే, నెహ్రూ గారిని క్రిటిసైజ్ చేయకపోతే వాళ్ళకు పొద్దుగడవరు. కేసీఆర్ గారు కూడా మీరు చూస్తే ఏ సభ అయినా గత పాలకుల ద్రోహం అని, అందులో కూడా కొంత మంచి ఉండే, లేదని కాదు, మొత్తానికి ఏం లేకుండా హైదరాబాద్ ఇట్లా అయితే అయి ఉండదు కదా. సో కేసీఆర్ గారు అట్లా. మేమేమంటున్నాం అంటే, గత పాలకులు అనే పదానికంటే అందులో ఏమైనా పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఉంటే వీ విల్ కంటిన్యూ ఇట్ అనేది చాలా ఒక ఏమంటారు, ఒక మెచ్యూర్డ్ పొలిటికల్ స్టేట్మెంట్. అంత బ్రాడర్ వ్యూ క్యారీ చేస్తుంది ఈ ప్రభుత్వం అని చెప్పడానికి నిన్నటి ఉదాహరణ సరిపోతుంది. ఎన్నికల సమయంలో కొన్ని విమర్శలు, ప్రతి విమర్శలు ఉంటాయి, రాజకీయాల్లో సహజం. బట్ గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ఏదైనా మంచి ప్రీవియస్ డెవలప్మెంట్స్ ఉంటే వాటిని కంటిన్యూ చేస్తామని. ఆరోగ్యశ్రీ కాంగ్రెస్ ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిండ్రు, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు కంటిన్యూ చేసిండ్రు, తర్వాత కేసీఆర్ గారు కంటిన్యూ చేసిండ్రు, ఇప్పుడు మేము కంటిన్యూ చేస్తున్నాం. సో ఒక మంచి పథకము, ప్రజలకు అవసరమైనటువంటి పథకాలు ఏవి కూడా ఏ ప్రభుత్వం కూడా రద్దు చేయాలనుకోదు. అంటే కక్షపూరితంగా పోయే వాళ్ళు అయితే తప్ప. ఇప్పుడు నేషనల్ మ్యూజియం పేరు, నెహ్రూ గారి మ్యూజియం పేరు మార్చి నేషనల్ మ్యూజియం అని చేసి ఒక దుస్సాహసం మోడీ ఎట్లయితే చేస్తారో దేశంలో, ఇక్కడ అట్లాంటి పరిస్థితి లేదు. అట్లాంటి సెక్రటరియట్ కూడా పాతది బాగానే ఉండవు. ఉమ్మడి రాష్ట్రానికి సర్వ్ చేసిన సెక్రటరీని కూలగొట్టాల్సిన అవసరం లేకుండా 2-3 బ్లాక్లు అయితే కొత్తగా కట్టినాయి, 2000 సంవత్సరం తర్వాత కట్టినాయి. కూలగొట్టి కొత్తగా కట్టాల్సిన అవసరం లేకుండా బట్ వాళ్ళు కూలగొట్టిండ్రు. దాన్ని మనం అప్పుడు విమర్శించినాం. ఇప్పుడు ఉన్నదే వాడుకుంటున్నాం. కొత్త కార్లు కూడా అవసరం లేదు, ఉన్నాయి వాడండి అని చెప్పారు మా ముఖ్యమంత్రి గారు. సో నాకే ఎక్కడైనా పర్లేదు, బట్టి గారు ఇప్పుడు ప్రజాభవన్లో ఉంటున్నారు, మిగతా ఈ ప్రజా అవసరాలకు వాడుతాను, నేను ఎక్కడైనా ఉంటాను అంటున్నారు. అంటే ప్రజల్లో వెళ్ళేదానికి ట్రాఫిక్లు గంటలు పోలీసు వాళ్ళని నిలబెట్టి ఇబ్బంది పెట్టొద్దు, ప్రజల్ని అక్కడ ఆపి ఎండల్లో కానీ వాళ్ళ వ్యక్తిగత అవసరాలకు పోయే ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పి అసలు ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఎత్తేసి సామాన్యులు అందరిలో కలిసిపోతున్నారు. సో ఇదంతా కూడా మీకు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఇది ప్రజల ప్రభుత్వం. ఏదైనా ప్రజలకు ఉపయోగపడుతుందంటే దాని విషయంలో ముందుకు పోతాం. ఇది ప్రజలకు విఘాతము, ఇది ప్రజలకు అవసరం లేదు, వాళ్ళని ఇబ్బంది పెడుతుంది అనేది ఏదైనా ఉంటే డెఫినెట్లీ దాన్ని అసలు శేష విషయాలే లేవు, దాన్ని ఇమీడియట్ విత్డ్రా చేసి. మీరు చెప్పినట్టు మంచి సూచనలు లేకపోతే మంచి ఏదైతే మీరు చెప్తున్నారో, ప్రజాభవన్లో కూడా ముఖ్యమంత్రి ఉండొచ్చు, మళ్ళీ కొత్త బిల్డింగ్ ఎందుకు తీసుకోవాల్సిన అవసరం ఏమి, బిల్డింగ్ తీసుకోవాల్సిన అవసరం ఏమి. ఇంకో విషయం, సీఎం డిప్యూటీ సీఎం అంతకుముందు సీఎం గారు తప్ప మిగతా వాళ్ళు ఎవరికి విలువ లేదండి. అవన్నీ ఉత్సవ విగ్రహాలు, పండుగ రోజు ఊరేగిస్తారు, తీసుకుపోయి మళ్ళీ స్టోర్ రూమ్లో పెడతారు. అట్లనే క్యాబినెట్ మీటింగ్ అన్న రోజు వాళ్ళు చెప్పిన దానికి సంతకాలు పెట్టడానికి గౌరవ మంత్రివర్యులు ఉపయోగపడినారు ఆ రోజు. కానీ ఎవరు కూడా ఇండిపెండెంట్గా మేము ఇది చేస్తాము, లేదా మా సూచన ఇది, సలహా ఇది అని చెప్పిన వాళ్ళు లేరు. లోపల హోమ్ మినిస్టర్ హోం శాఖ రివ్యూ జరుగుతుంటే హోంమంత్రిని గేటు బయటకు పంపించిన సందర్భాలు మహబూబ్ అలీని మనం అందరం చూసినాం. హోంమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని లోపల రివ్యూ హోమ్ అఫైర్స్ మీద నడుస్తుంటే గౌరవ ముఖ్యమంత్రి నాటి ముఖ్యమంత్రి గారు తీసుకుంటే హోంమంత్రి గారిని డిప్యూటీ సీఎం కూడా వారిని వెనక పంపిన రోజులు చూసినాం. సో అట్లా కాకుండా ఈరోజు డిప్యూటీ సీఎం గారికి ఒక వేదిక, అంటే గౌరవం. నేను అనేది ఏంటంటే, ఒక హోదాకు, ఒక కుర్చీకి ఈ రాజ్యాంగ విలువలు లేదా ప్రజాస్వామ్య విలువలతో కూడిన గౌరవాన్ని ముఖ్యమంత్రి గారు ఇస్తుంది. నేను ఎక్కడున్నా పనిచేస్తాను. మీకు అర్థమవుతుందా లాజిక్? కొత్త బిల్డింగ్ తీసుకోవడం, కొత్త బిల్డింగ్ కట్టడం కాదండి. నేను సామాన్యంగా ఉండాలనుకుంటున్నా యాజ్ అ సీఎం. నేను ఎక్కడున్నా పర్లేదు, బట్టి గారు మీరు ఉండండి, లేదా బట్టిగా మా ప్రభుత్వ ప్రతినిధిగా బట్టి గారు దానిలో ఉంటుండ్రు. సో ఇవన్నీ ఒకెత్తు. ఈ చాలా అంశాలు వచ్చినాయి మీ డిస్కషన్లో, నేను ఇంకా చాలా వాటికి ఆన్సర్ చేయాలి. సో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అంశాలను ఏది కూడా అభివృద్ధిలో భాగంగా జరిగే కార్యక్రమాలు ఏమైనా ఉంటే వాటి ఎవ్వి కూడా ఇగ్నోర్ చేసేది లేదు.
అట్ ద సేమ్ టైం ఏమైనా ఇంకా అవసరమైన ఫండ్స్ అవసరమైతే ఊతం ఇచ్చి మేము దాన్ని కంప్లీట్ చేసే మిషన్ మేము టేకప్ చేస్తాం. సో ఆ శేషభిషం లేదు అని, ఇది గత ప్రభుత్వంది అనేది లేదు. అది ఆ రోజు కూడా పబ్లిక్ ఫండే కదా, అది కేసీఆర్ గారిది కాదు కదా. సో ఆ రోజు ప్రజాధనమే, ఈ రోజు ప్రజాధనమే, దాన్ని పూర్తి చేయాలి. ఏదన్నా కానీ అది ఫార్మాసిటీ కానీ RRR రోడ్ కానీ ఇంకేదన్నా కానీ దాన్ని ఒక ఎజెండాతోని ముందుకు తీసుకుపోయే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తుంది. ఒకటి, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఈ విషయంలో అనేక సార్లు చెప్పిండ్రు, మాటల్లో కాదు, ప్రతిపక్షం కూడా అది వెల్కమ్ చేస్తుంది, మాటల్లో కాదు యాక్షన్లో దాన్ని ఇంప్లిమెంట్ చేసి చూపిస్తున్నాం. ప్రతి అడుగడుగున మా మార్క్, ప్రజాపాలన మార్క్ కనబడుతుంది. ఇది ఒక అంశం. రెండోది, ఏమంటారు, బస్సుల్లో జరిగిన వీడియో గురించి ఏదో మిత్రుడు చెప్పారు. నేనేమంటున్నా అంటే, ఇంత పెద్ద రాష్ట్రంలో ఫ్రీ బస్సులు ఇచ్చినప్పుడు అక్కడ ఏమంటారు హాలిడేస్ వచ్చినాయి, ఏది వస్తాయి కదా హాలిడేస్ వచ్చినాయి, న్యూ ఇయర్ అకేషన్ అయింది. సో లాంగ్ సెలవులు ఉన్నాయి కాబట్టి అందరు చాలా మంది తీర్థయాత్రలో ఏదైనా సొంత గ్రామాలకు వెళ్ళి రావడం ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అక్కడ ఆ సందర్భంలో తెలిసిందే మహేష్ గారు, నేను అనేది ఏంటంటే ఏదైనా మార్చే అవకాశం ఉందా ఎన్నికల తర్వాత అయినా? అంటే ఇప్పుడు టికెట్ తీసుకోగలిగిన వాళ్ళు లేకపోతే సంపాదించే వాళ్ళు ఎవరు బస్సులో ఎక్కినా కేవలం కొంతమందికేనా ఇది అందరికీ ఇంకా ఇలాగే ఉండబోతుందా? అంటే చాలా మంది ప్రయాణించే వాళ్ళు చెప్తున్నారు. ఎందుకండి నేనేమంటున్నా, రేషన్ వైట్ రేషన్ కార్డు రేషన్ బియ్యం పెడతాము, అది తినగలిగిన వాళ్ళే తీసుకుంటారు. అందరు పోయి రేషన్ కార్డు అది లేదు కదా ఇక్కడ బస్సులో. బట్ హూఎవర్ లైక్ కొంతమంది ఉన్నారు, నాకు తెలిసి ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ, బట్ ఒక పాఠశాలలో ఉండే టీచర్లు అనుకుంటా, మహిళా టీచర్లు, మేము స్వచ్ఛందంగా వదులుకుంటున్నామని కొన్ని ప్రభుత్వ పథకాలు అవసరం ఉన్న వాళ్ళ కోసం పెడతాం, నిజంగా టికెట్ తీసుకుంటామంటే తీసుకొని, కానీ ప్రజల ప్రభుత్వంలో ఆ మహిళల్ని సన్మానించుకోవడానికి, సత్కరించుకోవడానికి, వాళ్ళ ఆత్మగౌరవంతో వాళ్ళు నిలబడడానికి, ఏ దీని నుంచి అయినా పోవడానికి ప్రభుత్వం తరఫున అదొక కానుక. దానివల్ల నేనేమంటున్నాను సార్, దానివల్ల ఆర్టీసీ ఆదాయం ఎన్ని రెట్లు పెరిగిందో చూడండి. ఆక్యుపెన్సీ ఎన్ని, మేము రియంబర్స్ చేస్తున్నాము. ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ అన్నాము. నాడు ఏమనుకున్నాము, ఇంజనీరింగ్ కళాశాలలో చదవాలంటే వాళ్ళు ఆస్తులు అమ్ముకోవాలా లేదంటే బంగారం నగలు అమ్ముకోవాలా? ఇంజనీరింగ్లో చదవాలంటే ఏది ఈ స్కీమ్ ఫీజు రియంబర్స్మెంట్ పెట్టకముందు ఓన్లీ గొప్పవాళ్ళు, అసలు పేద వర్గాల నుంచి వచ్చే పిల్లలు ఆ ఆలోచన చేసే పరిస్థితి కూడా లేకుండే. ఎక్కడి నుంచి చేస్తాం రా ఫీజులు అంటే మన డిగ్రీలో జాయిన్ అయ్యి చదువుకున్న రోజులు అవి. అక్కడి నుంచి ఈరోజు ఇంజనీరింగ్ కాలేజ్ అంటే ఇంజనీరింగ్ బీటెక్ పాస్ అవుట్స్ ఎంతమంది ఉంటున్నారు? దాదాపు 1,50,000 నేనేమంటున్నా, ఫీజులకు కూడా వస్తలేవు కదా. మేము కాలేజీలకు ఫీజు రియంబర్స్ చేస్తున్నాం కానీ విద్యార్థుల నుంచి మేము ఫీజులు వసూలు చేస్తలేము. అది నష్టమని మీరు అనుకుంటే మీరు అనట్లే కదా, మరి దీన్ని కూడా అనొద్దు. నేనేమంటున్నా, విద్య, వైద్యం, ప్రజా రవాణా ఇవి ప్రభుత్వం యొక్క బాధ్యతలు అని మేము భావిస్తున్నాము. ఈ ప్రభుత్వం యొక్క ఐడియా అది, మా మోటో అది. విద్య, వైద్యము, ప్రజా రవాణా, వీటితో పాటుగా ఇప్పుడు మహాలక్ష్మి 2,500 రూపాయలు కూడా ఒకటి ఇవ్వబోతున్నాం చెప్తున్నారు కదా. సో వీటన్నిటిని అంటే ఈ దరఖాస్తులు 6వ తారీఖు ముగుస్తున్న నేపథ్యంలో అర్హులెవరు అనేది ఇంకా డిసైడ్ చేయని పరిస్థితిలో ఇది కాలయాపనకి మాత్రమే జరుగుతోంది. పార్లమెంట్ ఎన్నికలకు ముందు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎటు అది అడ్డుపడుతుంది కాబట్టి ఆ ప్లాన్ లో ప్రభుత్వం ఉంది అనే ప్రతిపక్షాలు చేసే విమర్శలకి ఏదైనా సమాధానం చెప్తాను. నేను ఒకటి చెప్తాను హరి గారు, మమ్మల్ని ఎవరు కూడా ఏది సంవత్సరానికి 2,000 ఉద్యోగాలు ఇస్తామని 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న వాళ్ళు మమ్మల్ని అడగలే ఈ హామీలు ఎప్పుడు అమలు చేస్తారని. లేదు తెలంగాణ వచ్చినాక 1,00,000 ప్రభుత్వ ఉద్యోగాలు లేదంటే మొత్తం ఉద్యోగాలని మనే, నిధులని మనే అని చెప్పిన వాళ్ళు, ఇవ్వనోళ్ళు అని చెప్పి లీక్ల పేరుతో కాలయాపన చేసిన వాళ్ళు మమ్మల్ని అడగలేదు. ఏమని ఈ హామీలు ఎప్పుడు అమలు చేస్తారని. మేము స్వచ్ఛందంగా ఈ రాష్ట్ర ప్రజల కోసం, బట్ దే ఆర్ కౌంటింగ్, లెట్ దెమ్, ఈవెన్ దేర్ డేస్ ఆర్ నంబర్డ్, పొలిటికల్ డేస్. ఓకే, పార్లమెంట్ ఎలక్షన్స్ వరకు ఈ మాత్రం ఏమైనా స్వరాలు వినబడినా కూడా ఆ తర్వాత అంతా చూప్చాప్ సైలెంట్ ఉంటుంది. ఎందుకంటే ప్రజల తీర్పాట్లు ఉండబోతుంది. నేనేమంటున్నా, మేము మా కన్విక్షన్ తోని ఈ రాష్ట్ర ప్రజలకు ఏమైనా చెయ్యాలి అని మేము 100 రోజుల్లో ఈ హామీలు అమలు చేస్తామని మేము టార్గెట్ పెట్టుకున్నాం. ఇది మేముగా నిర్ణయించిన డెడ్ లైన్. మాకెవరో అడిగితే కానీ
మాకెవరో అడిగితే కానీ అంటే మాకు ప్రజల పట్ల మేము ఇచ్చిన హామీల పట్ల మాకు ఉన్నటువంటి కన్విక్షన్ అట్లాంటిది. సో అట్లాంటి డెడ్ లైన్ మేము పెట్టుకొని పనిచేస్తున్నాం. 100 రోజులు మేము చెప్పినాం కదా, 100 రోజులు ఓపికగా ఉండమంటున్నా అందరినీ. ఎక్కడైనా ఎర్రర్స్ ఉంటే ఒక కండక్టర్ బస్ టికెట్ కొట్టిండంటే చార్జెస్ తీసుకున్నది. అంటే నేనేమంటున్నా, వీఆర్ సీరియస్లీ అండ్ హార్ట్ఫుల్ గా ఈ పథకాలు ప్రజలకు అందాల అన్న చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. ఒక్క నిమిషం వాళ్ళు చాలా ఇద్దరు మాట్లాడిన దానికి నేను చెప్పాలి కదండి. సో కాబట్టి మా చిత్తశుద్ధిని, మా ప్రజలకు మేము చేస్తున్న సేవను క్వశ్చన్ చేసే పరిస్థితిలో సవాలే ఉండదని నేను అంటున్నాను. ఒకటి. రెండోది, వారు ఇందాక సిన్స్ మా జిల్లా లీడర్ కాబట్టి మా కవంపల్లి గారు చెప్పిందండి. నిన్న ఏంటంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరిగినాయి, మొన్న ఎర్లీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరిగితే అంతే వీఆర్ లైక్ ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, ఆ గెస్చర్ ని, ఒక ఫ్రెండ్లీ గెస్చర్ ని తీసుకుపోయి ఇంకేదో అంటే వాట్ యు డిడ్ అనేది అది మీకు చెప్పాల్సింది ఏంటంటే, బ్రదర్ శ్రీశాంక్, నో దట్స్ వెరీ రాంగ్. శ్రీశాంక్ గారు ఒప్పుకోవాల్సింది ఏంటంటే, ఆ రోజు రాజయ్య గారిని ట్రోల్ చేసిన వాళ్ళంతా కడియం శ్రీహరి వర్గీయులు. మాకు సంబంధం లేదు అసలు. యాక్చువల్ గా ఆయన టికెట్ ఎగరగొట్టడానికి రాజయ్య గారు కన్ఫెస్ అయ్యింది కదా చాలా లైవ్ షోలలో, నాకు టికెట్ ఎగరగొట్టే ప్రయత్నం ఓపెన్ గా పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చిండు ప్రెస్ లో. కడియం శ్రీహరి చేస్తున్నారు, వీళ్ళందరినీ ముందు పెట్టి ఇట్లాంటివన్నీ కూడా. సో కడియం శ్రీహరి గారు గౌరవ శాసనసభ్యులు, దానికి కారణం ఎందుకంటే ఆయనకు ఎమ్మెల్యే టికెట్ కావాలి, ఈయనకు రాకపోతే ఆయనకే వస్తుంది కాబట్టి. దాన్ని మా కాంగ్రెస్ కి ఎందుకు రుద్దుతున్నారు మిత్రులు నాకు అర్థమవుతలేదు. సో మాకేం సెల్ఫ్ గోల్ వేసుకున్నారా?